వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లక్ష్మి అనుకుంటుంది మనసులో, సమాధానం చెప్పాల్సింది నేను కాదురా, మాట్లాడాల్సిన వాళ్ళేమో మౌనంగా ఉన్నారు, మీ నాన్నని అడగాలి నువ్వు అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇటుపక్క జున్ను ఏమో, మాట్లాడమ్మా మాట్లాడు, నేను ఎందుకు టెస్ట్ చేయించుకోవాలి చెప్పు అని చెప్పి అంటూ ఉంటే, నేనేం చేశానురా నన్ను అడుగుతావు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇక అప్పుడు మనీష అంటుంది, బాగుంది మీ అమ్మ కొడుకుల డ్రామా సూపర్గా ఉంది, తల్లేమో ఛాలెంజ్ చేస్తుంది, కొడుకేమో ప్రశ్నిస్తాడు, బాగా డ్రామాలు చేస్తున్నారే, టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుందని చెప్పి అనగానే అప్పుడు జున్ను అంటాడు, ఇదిగోండి మాకు డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు, మీరే మా అమ్మ నాన్నని విడదీయాలనుకుంటున్నారు, మా నాన్నని పెళ్లి చేసుకొని మా అమ్మ స్థానంలో రావాలనుకుంటున్నావు, ఇదే నువ్వు చేస్తున్నావు కావాలని అని చెప్పి మనీషాని అంటూ ఉంటాడు జున్ను. అప్పుడు దేవి అని, మనీష ఏమి మీ అమ్మ నాన్నని విడదీయాలనుకోవట్లేదు, మీ నాన్నే నిన్ను మీ అమ్మని వద్దనుకుంటున్నాడు, దూరం పెట్టాడు, తెలుసుకో ముందు అని చెప్పి ఇదే అని అంటుంది. దేవి అని అంటుంది, మనీషాని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది మీ నాన్న అనగానే, మీరు అంటున్నారు కానీ మా నాన్న మనీషాని పెళ్లి చేసుకోవాలని ఏమీ అనుకోవట్లేదు, అయినా నాతో ఒక్కసారి కూడా అనలేదు మా నాన్న నేనే తన కొడుకుని నమ్మారు, అయినా టెస్ట్ చేయించుకోమని చెప్పాల్సింది మా నాన్న నాకు చెప్తే అప్పుడు నేను టెస్ట్ చేయించుకుంటాను, దేనికైనా రెడీ, అంతేకాని ఎవరు పడితే వాళ్ళు చెప్తే నేను చేయించుకోను, అయినా మా నాన్న నన్ను నువ్వు నా కొడుకు కాదని ఒక్కసారి కూడా అనలేదు అని చెప్పి అంటూ ఉంటే, చాలాసార్లు మీ అమ్మతో అంటానే ఉన్నాడు అని చెప్పి మనీష అంటుంది. అప్పుడు ఇక జున్ను అంటాడు, నాతో అనలేదు మా నాన్న అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు అరవింద అంటుంది, చెప్పుతో కొట్టినట్టు భలే చెప్పావు జున్ను అని చెప్పి అంటుంది. జయదేవ్ కూడా అందుకొని, భలే చెప్పావు రాజును, నీలో ప్రవహిస్తున్న ఈ నందం కుటుంబ రక్తమే నీతో ఇంత ధైర్యంగా మాట్లాడిస్తుంది, దీనికన్నా పెద్ద నిదర్శనం ఏమీ అవసరం లేదు, నువ్వు ఈ ఇంటి బిడ్డవని చెప్పి, అయినా మీ అమ్మ కాబట్టి అలా మీ నాన్నను క్షమించి వదిలేసింది, అటు రామాయణంలో కూడా రాముణ్ణి ఎదురొచ్చలేదు సీతమ్మ, కానీ లవకుశలో ప్రశ్నించారు, ఇప్పుడు ఈ జున్ను ప్రశ్నించాడు అని చెప్పి, ఇప్పుడేం చేస్తారో చేయండి మిగతా వాళ్ళు అని చెప్పి ఇటు అరవింద జయదేవ్ అంటూ ఉంటారు. తర్వాత అరవింద మిత్రని చూస్తూ ఉంటే ఇక మిత్ర ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వివేక్ తన రూమ్లోకి వెళ్తూ ఉంటే ఇక దేవి అని ఆగమంటుంది. రే వివేక్, ఏంట్రా ఆ జున్నుగాడు ముందు నన్ను తలదించుకునేలా చేసావు, నన్ను తక్కువ చేసి మాట్లాడావు, వాడేంట్రా నీకు గొప్ప, వాడేంటి నీకు ఇన్స్పిరేషన్ అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, ఇక అప్పుడు వివేక్ అంటాడు, అవునమ్మా వాడు చిన్నవాడే కావచ్చు ఏజ్లో, కానీ వాడు ఆలోచన గొప్పది, అందుకే వాడే నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పి వివేక్ అంటాడు. ఏంటి పెద్దల్ని ఎదిరించడమా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, అప్పుడు వివేక్ కాదు, తప్పు జరిగినప్పుడు ప్రశ్నించడం అనగానే, ఆహా అబ్బా అని చెప్పి అంటుంది దేవి అని. ఆ తర్వాత వివేక్ అంటాడు, అసలు తప్పు చేసినప్పుడు ప్రశ్నించే ఇదే ఉండుంటే ఆ రోజు హోటల్ దగ్గర ఉన్నప్పుడే అడిగేవాడిని అనగానే, ఏంటి హోటల్ అంటున్నావు, అయినా నేనేం చేశానని నన్ను అంటున్నావు అని చెప్పి దేవి అని అంటుంది. అమ్మ అంతా చూశాను, అయినా ఇప్పుడు అవసరం లేదు అని చెప్పి అంటాడనమాట వివేక్. అయినా మీ చెల్లిని పిలిపించుకున్నావుగా, ఏం మాట్లాడావు మీ చెల్లితోని అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, నీతో చెప్పుకోలేనివి అనగానే, నాతో చెప్పుకోలేనివా లేదా చెప్పకూడనివా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. మీ ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారుగా చెప్పండి అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, అప్పుడు వివేక్, జరిగేది చూస్తూనే ఉంటావు మామ్, నీకు తెలియకుండా ఏముండదులే, తెలుస్తుంది, కత్తి తెలిసాక ఏం చేయలేవు అని చెప్పి వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత దేవి అని అనుకుంటుంది, నిన్నేమో జానుతో మాట్లాడాడు, నీక మొన్నేమో ఇటు సంజన కూడా పిలిచి మాట్లాడాడు, ఏదో జరగబోతుంది, ఏంటది, ఏం చేయబోతున్నారు అని దేవి అని ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇటు జున్ను మాటల్ని ఇక జున్ను ఎదిరించి మాట్లాడతాడు కదా, ఇక ఆ మాటల్ని తలుచుకుంటూ ఉంటాడు మిత్ర. మనిషి వస్తుంది, చూసావా మిత్ర వేయడంత లేడు, ఎంత సీన్ క్రియేట్ చేశాడు ఇంట్లో, ఫస్ట్ ఏమో వాళ్ళ అమ్మ ఏమో పెద్ద ఛాలెంజ్ చేసింది, DNA టెస్ట్కి రెడీ అని చెప్పి హాస్పిటల్కి బాగానే వచ్చారు, కానీ బ్యాక్ డోర్ నుంచి మెల్లగా కొడుకుని పంపించేసింది, ఇంటికి తీసుకొచ్చి ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేసింది, కానీ నువ్వు నా వైపు ఉన్నావు మిత్ర, వాడు చూడు మా నాన్న నేను కొడుకు కాదని చెప్పలేదు అని చెప్పి ఎంత ఇదిగా ధైర్యంగా చెప్తున్నాడు, నువ్వు నా వైపు ఉన్నావు కాబట్టి సరిపోయింది, పద మిత్ర ఇప్పటికి ఎందుకు వెళ్ళి చెప్దాము, నువ్వు వాడి కొడుకు కాదని చెప్పి చెప్దాము, ఇక DNA టెస్ట్ చేయించుకోమని నువ్వే చెప్పాలి పద మిత్ర అని చెప్పి అంటూ ఉంటుంది. మిత్ర కోపంగా లేచి, ఇనఫ్ మనీషా అని చెప్పి అంటాడు. ఏంటి మిత్ర నా మీద ఎందుకు కోపం చూపిస్తున్నావు అని చెప్పి మనీషా అంటూ ఉంటే, అప్పటిక మిత్ర అంటాడు, చూడు గొడవ నాకు లక్ష్మికి, అయినా నీకు అర్జును ప్రవర్తన, ఆ కోపం, ఆ మాట తీరు, ఆ రేర్నెస్, అవన్నీ అడిగే తీరు, ఇవన్నీ చూస్తే నీకు తెలియట్లేదా, వాడి నందం కుటుంబంలో వారసుడే, వాడు నా కొడుకే, లక్ష్మికి నాకు పుట్టిన కొడుకే, ఇందులో డౌటే లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఏంటి ఆ లక్ష్మి మాట మార్చి ఏది చెప్తే అదే నమ్మేస్తావా అని చెప్పి లక్ష్మి గురించి చెప్తూ ఉంటుందన్నమాట మనీషా. అప్పుడు మిత్ర అంటాడు, చూడు ఇంక నువ్వు ఆపు, ఈ టాపిక్ ఇంక ఇక్కడితో వదిలేసేసేయి, జున్ను నా కొడుకు, వాడు నా వారసుడు, అయినా ఇందులో నాకు ఎటువంటి డౌట్ లేదు, గొడవ నాకు జున్ను కాదు, గొడవ నాకు లక్ష్మికి అని చెప్పి అనగానే ఇక మిత్ర ఇలా మాట్లాడుతూ ఉంటే మనీషా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. వాడిని కొడుకు ఒప్పుకున్నట్టేనా మిత్ర అని చెప్పి మనీషా అంటూ ఉంటే, అదేగా చెప్తున్నాను, వాడి నా కొడుకు, వాళ్ళలో నేను కనిపిస్తున్నాను, ఇంకా ఏంటి కావాలి ప్రూఫ్, అయినా గొడవ నాకు లక్ష్మికి అనగానే, అంటే ఇప్పుడు నేనేం కావాలి, నా సంగతి ఏంటి అని చెప్పి మనీషా ఏడుస్తున్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటే, అప్పుడు మిత్ర అంటాడు, ఇదే నీతో వచ్చింది, నిన్ను ప్రేమించాను, లక్ష్మిని పెళ్లి చేసుకున్నాను, బాధ్యతకి బంధానికి నలిగిపోతున్నాను, ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు,
అంటే ఇంకా నా పరిస్థితి ఏంటి, నన్ను వదిలేసినట్టేనా అని చెప్పి మనిష అంటూ ఉంటే, ఆపు మనిష, ఇంకా నువ్వు చేసిన అన్నీ ఆపేసాయి అనగానే, అంటే మన పెళ్ళి మన ప్రేమ ఇవన్నీ కూడా ఆపేయమంటావా, వద్దా నేను నీకు అనగానే, ఇప్పటికే నాకు ఊపిరాడక చస్తున్నాను, ఇంకా నువ్వు ఆపేసే మనిష అని చెప్పి అంటాడు మిత్ర. నేను నాలా ఉండాలి, నాలో ఆలోచించుకోవాలి, సో నాకు స్పేస్ కావాలి, ఐ నీడ్ సమ్ స్పేస్, ఇనఫ్, ఇంకా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మనిష అని చెప్పి అనగానే ఇక మనిష ఏం చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జున్ను బాధపడుతూ రూమ్లో కూర్చుంటే లక్కీ వచ్చి ఓదారుస్తూ ఉంటుంది. అమ్మ మన వైపు ఉంది కదా, నాన్న కూడా నీ వైపు ఉంటాడు, నువ్వేం బాధపడకు, ఏం మనసులో పెట్టుకోకు అని చెప్తూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి లక్ష్మి వస్తుంది. చూడమ్మా ఎంత చెప్తున్నా జున్ను బాధపడుతూనే ఉన్నాడు అని లక్కీ అంటూ ఉంటే, ఈ బాధ నా వల్లే, సారీ జున్ను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు జున్ను లేచి, సారీ నువ్వు కాదమ్మా నేను చెప్పాలి, అసలు మా వల్ల నువ్వే ఇబ్బంది పడుతున్నావు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదమ్మా, నాన్న తరపున నానమ్మ తరపున ఇక చిన్న నానమ్మ తరపున అందరి తరపున ఇంట్లో అందరి తరపున నువ్వు బాధపడుతున్నావు, ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నావు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదమ్మా, నేను సారీ చెప్తున్నాను అని చెప్పి అనగానే ఇక లక్ష్మి ఏడుస్తూ జున్నుని హక్ చేసుకుంటుంది. అరవింద జయదేవ్ వస్తారు. అరవింద అంటుంది, రే జున్ను, నిజంగా నువ్వు చిన్నవాడివైనా పెద్ద మాట అన్నావు, నిజంగా నువ్వు చెప్పింది నిజం, మనందరి తరపున మీ అమ్మకి సారీ చెప్పాలి, నువ్వు చెప్పావు సారీ, కరెక్ట్ పని చేసావు అని చెప్పి అరవింద అంటుంది. ఆ తర్వాత అరవింద అంటుంది లక్ష్మితోని, నిజంగా గొప్ప కొడుకుని కన్నావు, నిజంగా నువ్వు అడగలేవు మిత్రని, మిత్ర కూడా తను తప్పు చేశాడని వాడికి తెలుసుకోలేకపోతున్నాడు, కానీ నీ గొంతుగా అయ్యాడు జున్ను, ఇక జున్ను నీ బాధల్ని తీరుస్తాడు, చూస్తూ ఉండు అని చెప్పి అంటూ ఉంటారు. జయదేవ్ కూడా అంటారు, చూస్తూ ఉండమ్మా లక్ష్మి, మిత్ర కూడా అందరి ముందు ఒప్పుకునే రోజు వస్తుంది, వీడు నా కొడుకే అని చెప్పి ధైర్యంగా అందరికీ చెప్తాడు, చూస్తూ ఉండు, నీ బాధలు తీర్చేది నీ కొడుకే, గుర్తుపెట్టుకో, నేను చెప్తున్నాను కదా ఈ ఇంటి వారసుడు, నిజంగా నువ్వు భలే కొడుకుని కన్నావమ్మా, గొప్పగా నాకు భలే గర్వంగా ఉంది అని చెప్పి అంటారనమాట జయదేవ్. ఆ తర్వాత ఇటు లక్కీ కూడా అంటుంది, నానమ్మ తాతయ్య నేను కూడా అమ్మకు సపోర్ట్గా ఉంటాను, అమ్మ బాధలు తగ్గిస్తాను అని చెప్పి లక్కీ కూడా అంటూ ఉంటే ఇక లక్ష్మి అటు జున్నుని ఇటు లక్కీని హక్ చేసుకొని ముద్దు పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఇక అరవింద అంటుంది, ఎప్పటికీ నువ్వు అమ్మకి ఇలాగే తోడుగా ఉండాలి మీ ఇద్దరు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక జున్ను అంటాడు, తాతయ్య నాన్న చెప్తేనే నేను టెస్ట్ చేయించుకుంటాను అనగానే, ఏం అవసరం లేదురా, నాకు తెలుసు కదా నువ్వు ఇంటి వారసుడివి, మిత్ర కొడుకువి, నిన్ను చూస్తే తెలియడం లేదా అని చెప్పి జయదేవ్ అంటారు. ఆ తర్వాత సంజన అందరి కోసం అని చెప్పి బట్టలు షాపింగ్ చేసి తీసుకొస్తుంది. పెద్దమ్మ పెద్దనాన్న అమ్మ అన్నయ్య అందరూ రండి అనగానే అందరూ వస్తారు. ఇదిగో ఈ చీర నీకు, అన్నయ్య ఇదిగో నీకు అని చెప్పి, జాను ఈ పట్టు చీర నీకు అని చెప్పి ఇక అందరికి ఇస్తూ ఉంటే, ఏంటి విశేషం అనగానే, పెద్ద విశేషమే అని చెప్పి అంటుంది. అప్పుడు అరవింద్ అంటుంది, పొద్దునడితే ఏ విశేషం లేదన్నావు అనగానే, అంటే రేపు పూజ మా ఇంట్లో అనగానే, మీ ఇంట్లో పూజ అయితే మా అందరికి ఎందుకు బట్టలు, మేమంతా ఎందుకు రావాలి అని చెప్పి అంటుందన్నమాట దేవి అని. అయినా మీ ఇంట్లో పూజకి ఇదిగో ఈ జాను ఎందుకు మమ్మల్ని అంటే పిలిచావు అని చెప్పి అనగానే, పూజకి అందరూ రావచ్చు అని చెప్పి అంటుందన్నమాట సంజన. తర్వాత సంజన అంటుంది, జాను అందులో నీకు ఇష్టమైన కలర్ పట్టు చీర ఉంది, ఖచ్చితంగా అదే కట్టుకో రావాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ తర్వాత పెద్దమ్మ పెద్దనాన్న రేపు పూజ పెద్దగా మీరే దగ్గరుండి చేయాలి, వదిన పూజ నీ చేతుల మీదుగా జరిపించాలి అని చెప్పి అంటూ ఉంటే, అయినా లక్ష్మి చేతుల మీదుగా ఎందుకు పూజ అని చెప్పి అంటుందన్నమాట దేవి అని. వదిన చేతులు మంచివి అందుకే అని చెప్పి సంజన అంటుంది. అరవింద అంటుంది, దీక్షితులుగా చెప్పింది అంటే మన ఇంట్లో త్వరలో ఏదో శుభకార్యం అన్నారు, అది ఇదేనేమో అనగానే, అవును పెద్దమ్మ అది ఇదే, నాకు కూడా అదే అనిపిస్తుంది అని చెప్పి వివేక్ అంటాడు. ఇక పొద్దు నుంచి మీ అన్న చెల్లెలు ఏదో అంటున్నారు, నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, ఇటు అప్పుడే మనిషి వచ్చి, సంజన నువ్వు చెప్తున్న మాట బట్టి అది పూజలా లేదు పెళ్లిలా ఉంది అనగానే, పూజ కూడా పెళ్లిలాంటిదేగా అని చెప్పి సంజన అంటుంది.